నమస్కారం రామ్మోహన్ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? ఫైన్ అమ్మా, క్వైట్ ఫైన్. QF. రామ్మోహన్ గారు, ఇప్పుడు ఇంటర్ ఫలితాలు వచ్చేసాయి నిన్న. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన విద్యార్థులు తర్వాత స్టెప్ ఏం తీసుకుంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది? నేను ఒక స్టెప్ రివర్స్ గేర్లో వెళ్ళి 10th క్లాస్ నుంచి బిగిన్ చేస్తాను. ఓకే. 10th అనేది ఫస్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్. ఎడ్యుకేషన్లో ఫస్ట్ బోర్డు. మనకి కొద్ది రోజుల క్రితము ఒక 7-10 years బ్యాక్ 7th కూడా ఒక కామన్ ఎగ్జామ్ ఉండేది. అవును. ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఐ థింక్ ద గవర్నమెంట్ నేను చదువుకునేటప్పుడు కూడా లేవు 7th. లేదు కదా, అప్పటికే అయిపోయింది. కానీ కొద్ది రోజులు ఉంటుంది అది. అవును. ప్రాక్టీస్ కోసం పెట్టారో ఏమో. ఈ 10th క్లాస్లో ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే అమ్మా, 10th క్లాసు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తోనే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ సర్టన్ జాబ్స్. క్లరికల్ క్యాడర్, క్లరికల్ లెవెల్ జాబ్స్కి 10th క్లాస్ ఈజ్ ఎనఫ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్. 7వ తరగతి దేనికి కొన్నిటికి ఏంటంటే మరీ చిన్న క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటాము. అంటే మినిమం లిటరసీ లెవెల్స్, సంతకం పెట్టడము, ఏదైనా ఇస్తే చదువుకోవడానికి ఆ మాత్రం ఉండేది 7వ తరగతిలో. స్వీపర్ జాబ్స్, అటెండర్ జాబ్స్, అవి క్లాస్ 7తో సరిపోతుంది. ఈ క్లరికల్ అంటే కొంచెం గౌరవప్రదమైన ఉద్యోగాలు ద లోయెస్ట్ ఎమాంగ్ క్లాస్ 3. మనకి క్లాస్ 4, క్లాస్ 3, క్లాస్ 2, క్లాస్ 1 అనే 4 రకాల ఉద్యోగాల్ని నార్మల్లీ వి పుట్ ఇన్ దిస్ వే. క్లాస్ 1 ఆఫీసర్స్, క్లాస్ 2, క్లాస్ 3 అంటే క్లరికల్ అండ్ సూపర్వైజర్ వీళ్ళంతా, క్లాస్ 4 అంటే నిమ్న, ఐ మీన్ అటెండర్స్ అండ్ బిలో. ఓకే. స్వీపర్స్, స్కావెంజర్స్ వీళ్ళంతా దాంట్లో వస్తారు. ఇప్పుడు మాన్యువల్ స్కావెంజింగ్ ఈజ్ నాట్ దేర్, ఓకే, బట్ అదర్ టైప్ ఆఫ్ స్కావెంజింగ్ ఈజ్ దేర్. ఉన్న చోటనే ఎక్కడికి వెళ్ళడం, దోస్ థింగ్స్ ఆర్ దేర్. కాంట్రాక్ట్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనే ఒక చట్టము, 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. కొన్ని చట్టాలు సగటు భారతీయునికి అవసరం, తెలియాలి ఇది ఉంది అనేసి. అంటే మినిమం జనరల్ నాలెడ్జ్ కింద. నాకు చట్టం తెలియదంటే మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియక చేశానంటే మీరు తెలియకుండా నిప్పు ముట్టుకుంటే కాలకుండా ఉండదు కదా, చేతులు కాలుతాయి. చిన్న పిల్లల్ని కూడా కనికరించదు నిప్పు. అంటే చట్టం కూడా అలాంటిదే. చిన్నపిల్లలు ఒక్కొక్కసారి పాపము తల్లి అజాగ్రత్తనో, తల్లి ఈజ్ బీసీ సమ్వేర్, ఈ బాబో పాపో పోయి, ఇప్పుడు అనుకుంటే ఎత్తు మీద గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి కానీ చిన్నప్పుడు పాత రోజుల్లో స్టవ్లు కిందే ఉండేవి. పంపింగ్ స్టవ్స్ ఉండేవమ్మా, కిరసనాయిలు లోపల పోసి పంపు కొట్టే ఉండేవి. ఆ తర్వాత బర్నర్ స్టవ్స్ వచ్చాయి. ఏదైనా కూడా, లేకపోతే వీళ్ళు హాట్ వస్తువు ఏది ముట్టుకున్నా కూడా ఇది అవుతుంది కదా. అంటే అది వస్తుధర్మము, దానికి విచక్షణ ఉండదు కదా. నిప్పుకి ఏదో చిన్నపిల్లవాడు నేను దూరం వెళ్ళాలి అని ఇట్ కెనాట్ మూవ్ ఆల్సో, అది ఉండదు కదా. అట్లా దట్ ఈస్ ద థింగ్. అట్లానే చట్టాల పరిజ్ఞానం కొంత ఉండాలి ప్రతి మనిషికి మినిమం. ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో 18 ఏళ్ళు నిండి, అంటే మేజర్ అవ్వాలి మైనారిటీ థీరీ, దెన్ ఓన్లీ దే ఆర్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్. ఇప్పుడు నేను ఇందాక 7వ తరగతి మీద అటెండర్ పోస్ట్ వచ్చినా కూడా అతనికి 18 years నిండి ఉండాలి. జాబ్ చేయడానికి 18 years ఉండాలి, అది ఏజ్ వైజ్ క్వాలిఫికేషన్. ఉద్యోగానికి కావలసిన విద్యార్హత మళ్ళీ వేరు. 7th క్లాస్ కొన్నిటికి, 10th మామూలుగా మధ్యతరగతి వాళ్ళందరికీ క్లరికల్ జాబ్తో సరిపెట్టుకుందాం అనుకున్నా కూడా మీకు 10th ఉండాలి. 10th కొంచెం దాటితే ఇంటర్మీడియట్ 2 years ఇంకా కొంచెం శ్రేష్టమైంది, మోర్ దెన్ 10. మీరు చూడండి, 10th క్లాస్ వరకు మీకు ఐచ్ఛికాలు ఆప్షన్స్ ఏమి లేవు, అన్ని సబ్జెక్ట్స్ కామన్ అప్ టు 10th. మీకు ఇంటర్లో యూ హ్యావ్ గాట్ వేరియస్ ఎలెక్టివ్స్, MPC, BPC, CEC, HEC అండ్ వేరియస్. ఇంటర్లో కూడా ఇవాళ పేపర్ చూస్తే తెలిసిన విషయమే మనకి. ఇంటర్మీడియట్లో ప్రధానంగా 2, ఇంటర్మీడియట్ జనరల్, ఇంటర్మీడియట్ టెక్నికల్. టెక్నికల్ అంటే మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్, అంటే ఈ ట్రేడ్స్ ఉంటాయి కదా, ఫిట్టరు, వెల్డరు, ఇవన్నీ ఆ రకమైన ITI ఈక్వలెంట్. మామూలు ఇంటర్లోనే వర్క్షాప్ ఉంటుంది. నేను 1968లో ఐ డిడ్ మల్టీపర్పస్ అని మాది లాస్ట్ బ్యాచ్. ఓకే. స్టేట్ అవే క్లాస్ 12th, 7వ తరగతి ఎక్కడ బోర్డ్ ఎగ్జామ్ ఏం లేదు, డైరెక్ట్గా 12thలో. అప్పట్లో ఆ మల్టీపర్పస్లో కూడా వర్క్షాప్ ఒకటి ఉండేది. అంటే అది జనరల్ కాకుండా ఆ టెక్నికల్ తీసుకునే వాళ్ళకి ఆ 12th స్టాండర్డ్లోనే 11th 12thలో వర్క్షాప్లో ఫిట్టరు ఇవన్నీ వేరియస్ ఒక 10-15 ట్రేడ్స్ ఉంటాయి, వెల్డరు, ఫిట్టరు, ఈ మెకానికల్ సైడ్.
సో ఇంటర్మీడియట్ జనరల్ ఈజ్ దేర్, ఇంటర్మీడియట్ మెకానికల్ ఈజ్ దేర్. అది ఇంటర్లో అది తీసుకోవచ్చు. ఇంటర్లో జనరల్గా తీసుకున్నా కూడా, నార్మల్ తీసుకున్నా కూడా ఎంపీసీ బీపీసీ సర్వసాధారణమైనటువంటి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ తీసుకునే ఆప్షనల్స్. కొత్తగా ఇంకోటి ఎంబైపీసీ అని కూడా ఉంది. అంటే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 కలిపి. అప్పుడేంటి, మీరు బయాలజికల్ సైన్సు బయాలజీ చదివితే యూ కెన్ గో ఫర్ ఎంబీబీఎస్. దానికి అల్లీడ్గా బీడీఎస్ కానీ, ఆయుర్వేదిక్ కానీ, యునానీ కానీ, వెటర్నరీ సైన్సెస్ కానీ, అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, వేర్ యూ రిక్వైర్ సమ్ బయాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ కొంత ఉండవలసిన వాటికి ఈ ఎంబైపీసీ ఉంటే బయాలజీ వైపు వెళ్ళొచ్చు, ఇటు ఇంజనీరింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఎంపీసీ తీసుకుంటే యూ కెనాట్ డూ మెడిసిన్. అంటే మ్యాథ్స్ ప్రధానంగా ఉండే ఎనీ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇంక్లూడింగ్ ఆర్కిటెక్చర్ అవన్నీ చేయొచ్చు ఎంపీసీలో. ఎంపీసీ బీపీసీ కాకుండా జనరల్గా ఆర్ట్స్ కోసము, కామర్స్ కోసము దేర్ ఈజ్ సంథింగ్ లైక్ కామర్సు, సివిక్సు, ఎకనామిక్సు, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో అదర్ గ్రూప్స్ ఆర్ ఆల్సో దేర్. 10th క్లాస్ అయినప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లల బాలిక, అమ్మాయి అబ్బాయిది వాళ్ళతో ఒక డిస్కషన్లో ఒక చర్చలో ఉండి వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది గమనించి దాని ప్రకారంగా ఇంటర్మీడియట్లో దే హ్యావ్ టు సెలెక్ట్ దేర్ ఆప్షనల్. తప్పుగా తీసుకోవద్దు, అంటే రాంగ్ మ్యాచింగ్గా తీసుకోవద్దు. నీకు లెక్కలు బాగా వస్తే యూ టేక్ ఎంపీసీ. కొంతమందికి లెక్కల మీద పట్టు ఉండదు. నేను స్కై మల్టిప్లికేషన్స్ అంటానమ్మా. మీరు ఏదైనా చెప్పండి, నేను పెన్ను పేపర్ అవసరం లేకుండా స్కైలో మల్టిప్లై చేసి చెప్తాను. ఇది ఒక 2-3 డిజిట్స్ వరకు. ఇంకా బాలమేధావులు ఇంకా దానికన్నా ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు. మనకి మ్యాథమెటిషియన్ శకుంతల గారి పేరు మీరు వినుంటారు. ఆమెకి నోటు మీదనే, అంటే కొంతమందికి ఇంట్యూటివ్ నాలెడ్జ్, 6th సెన్స్ అని చాలా ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే కొన్ని విషయాల్లో ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అవి ఎక్స్ట్రాడినరీ కేసెస్, అవి పక్కన పెడితే కూడా వీళ్ళకి ఏది అభిరుచి ఏది ఉందో, ఏది అనుకూలమో అది చదివించాలి. అంటే తల్లిదండ్రుల యొక్క వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనేసి వాళ్ళ మీద రుద్దొద్దు. నేను ఇంజనీర్ అవుదాం అనుకున్నా, నేను కాలేకపోయినా కాబట్టి నువ్వు చదువు, నాకే రిప్రజెంటేటివ్గా ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దట్. సో ఇంటర్లో వీళ్ళు తీసుకునే ఆప్షన్ బట్టి ఇప్పుడు నిన్న ఇవాళ రిజల్ట్ వచ్చిందమ్మా. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి. గర్ల్ స్టూడెంట్స్ ఫేర్డ్ మచ్ బెటర్ దెన్ బాయ్ స్టూడెంట్స్. దానికి రీజన్స్ కూడా అనలైజ్ చేయొచ్చు మనము కొంతవరకు. మార్నింగ్ వాళ్ళ పేపర్లో వేశారు 997 మార్క్స్ అమ్మా 1000కి. 2 years కలిపి 997 అంటే ఒక 3 మార్కులే వదిలేశారు వీళ్ళు. అవుట్ ఆఫ్ 1997 3 అమ్మాయిలే. అంటే మహిళా సాధికారత. ఇవాళ పేపర్లో ఇంకో న్యూస్ కూడా ఉంది. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి రిజర్వేషన్ ఫర్ ఉమెన్. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే 30% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడానికి వీళ్ళు ఇంత గోల చేస్తున్నారు. మహిళలు ఎంత పర్సెంటేజ్ ఉంటారమ్మా జనాభాలో? సరాసరి సగం ఉంటారు కదా, బై ఎనీ కామన్ సెన్స్. మరి సగం ఉండాలి కదా. వీళ్ళు 30% అంటారు, అది కూడా ఇవ్వరు. దీని మీద 10-20 ఏళ్ళ నుంచి టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంటే దట్ ట్రెండ్ ఎట్లా అవుతుందంటే రిజర్వేషన్ లేకపోయినా కూడా మహిళలు ముందుకు వచ్చేసి బాలుని వెనక్కి తోసి వీళ్ళు ఆకుపోయి. పాలిటిక్స్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ జాబ్స్లో అయితే మీరు కష్టపడితే యూ కెన్ గెట్ ఇట్. మీరు కష్టపడి మీరు చదువుకుంటే యూ కెన్ క్లియర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. యూ రిక్వైర్ మనీ, లాట్ ఆఫ్ కనెక్షన్, అదర్ థింగ్స్. కానీ బ్యూరోక్రసీలో కానీ, జాబ్స్లో కానీ, కెరియర్లో ఉమెన్ విల్ లీడ్ ఆన్ దేర్ ఓన్. దట్ ఈజ్ అనదర్ థింగ్ అమ్మ. సో అల్టిమేట్గా మనం ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత, 10th అయిన తర్వాత ఇంటర్లో వీళ్ళు ఏం కాదలుచుకున్నారు, ఫ్యూచర్లో పిల్లలకి ఏమి ఉద్దేశం ఉందో దాని ప్రకారంగా గ్రూప్ తీసుకోవాలి. నెంబర్ 1 ఐదర్ ఎంపీసీ ఆర్ బీపీసీ. కొంత కామర్స్ టైప్ తీసుకుంటే బీకామ్ చదివి సిఏ అమ్మ, అంటే ఖర్చు తక్కువలో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్, వర్క్స్ అకౌంటెంట్, ఐసిడబ్ల్యూ అంటారు, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్. చార్టర్డ్ అకౌంటెంట్ అయితే ఇంకా అన్ని ఆడిట్స్ అన్నీ మ్యాండేటరీ సర్టిఫికేట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దెమ్.
దెన్ ఇంకొకటి చాలా దానికే కొంచెం అసోసియేటెడ్గా అంటే నాన్ సైన్స్ గ్రూప్ వాళ్ళకి లా 5 years ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ ఉందమ్మా. నేషనల్ నల్సర్ అంటాము, మీరు పేరు వినుండొచ్చు. క్యాపిటల్స్లో NALSAR నేషనల్ లా యూనివర్సిటీస్ అవి ఉన్నాయి. మనకి ఇక్కడ షామీర్పేటలో కూడా ఒకటి ఉంది నల్సర్ కాలేజ్. గవర్నమెంట్ మొత్తం ఆల్ ఇండియాలో ఒక 17-18 వరకు నల్సర్ కాలేజెస్ ఉన్నాయి. అక్కడ కనుక లా చేస్తే యు ఆర్ మోస్ట్ క్వాలిఫైడ్. అదర్వైజ్ అన్ని యూనివర్సిటీలో 3 years లా డిగ్రీ ఉంది, ఆ తర్వాత 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది. సో దీస్ ఆర్ ద సర్టన్ ఇంపార్టెంట్ ప్రొఫెషన్స్ దట్ వీ హ్యావ్. ఏదేమైనా డిగ్రీలో 3 years డిగ్రీస్ ఉన్నాయి, 4 years డిగ్రీస్ ఉన్నాయి. ఫారిన్లో పర్టికులర్లీ యూఎస్లో కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే దే రిక్వైర్ ఏ 4 years డిగ్రీ. వేరాజ్ ఇండియాలో 4 years డిగ్రీస్ ఉన్నాయి, అవి తక్కువ, 3 years డిగ్రీస్ ఎక్కువ. సో 3 year డిగ్రీ చేసిన వాళ్ళు ఇంకొక 1 year ఏదో కోర్స్ చేస్తారు టు గెట్ దెమ్ క్వాలిఫైడ్ టు డూ ఏ పీజీ ఇన్ యూఎస్. అది సపరేట్ పాయింట్. మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్ చేశారనుకోండి 4 years, మెడిసిన్ చేశారు 5.5 years. సో 4 years డిగ్రీ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ఏ 3 years డిగ్రీ. సో స్కోప్ చాలా ఉంది. కానీ మన వృత్తి ప్రవృత్తి అని 2 పదాలు. మన ప్రవృత్తి మన నేచరుకు తగిన వృత్తిలోకి వెళ్ళాలి, ఆ వృత్తికి తగ్గ కోర్స్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ ఐ థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. నమస్తే. నమస్తే అమ్మా.